జామ పోతుంది ఎంత బాగుందో చూసారా. ఇది చాలా చిన్న చెట్టు, కొంచెం పెద్ద కవర్లో వేసాం. మా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కాసిన కాయలు అన్నీ కూడా చూడండి. 1 2 3 ఇంకో 2 ఉంటాయి. 4 5 ఇప్పుడే పెద్ద అవ్వడం ప్రారంభం అవుతున్నాయి. చాలా నాళ్ళు ఇలాగే ఉండిపోయి. జామకాయలు తయారవడానికి చాలా టైం పడుతుందండి. ఇది పూత ఎండిపోయి ఆల్రెడీ పాలినేషన్ అయింది. చూసారు పిందులు ఒకవైపు నుంచి కాయలు పెద్ద అవుతున్నాయి, సేమ్ టైం మళ్ళీ పూత పూసేస్తుంది. చూడండి, శీతాకాలం ఇంచుమించుగా అన్నీ పూతలు ఉంటాయి. ఈ అడవి మామిడి కూడా పిండి తయారైంది. చూడండి, లైట్ గ్రీన్ కలర్లో ఉంది. ఇవన్నీ కాయలు వచ్చాయండి. దీనికోసమే చాలా జనాలు ఎదురు చూశాను. బాగుంటుంది తినడానికి, డైరెక్ట్గా కాయపళంగా తినేయచ్చు. తెలుసుగా మీకు, స్వీట్ లెమన్. ఇదిగోండి, ఇవన్నీ ఎక్కువ కాయలు విరివిగా పోస్తాయండి బాగాను. ఇది ఒక మొక్క వేసుకుంటే మీకు బాగా వస్తాయి కాయలు, చెట్టు నిండా కాయలే. మా క్యాప్సికమ్ అండి, చాలా నాళ్ళు పండించలేక మొక్కలు రాక ఇలాగే మొత్తం మీద నాళ్ళకి క్యాప్సికమ్ పండించాను. బాగున్నాయి ఇప్పుడు, హ్యాపీ. తర్వాత మళ్ళీ వేసిన అయిపోయినా ఒకసారి పండించామంటే మన టార్గెట్ అయిపోయినట్టే. అయితే మిరప వచ్చినట్టుగా అంత ఎక్కువగా రావు. దీన్ని ఒక 6 మొక్కలు 7 మొక్కలు మళ్ళీ వేసాను విడిగాను. వాటి ద్వారా ఏమైనా వస్తే ఎక్కువ రావాలి. ఇవన్నీ ఇలాగా విడిగా చెట్లు వేసాను. మళ్ళీ ఇక్కడ మళ్ళీ గుబురుగా వస్తున్నాయి కాయలు. చెట్టు బలం కూడా సరిపోవాలి, లేకపోతే పెద్దగా కాయ సైజు రాదు. ఇలా కొంచెం అరుదైనవి పెంచడం ఇష్టం. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జై శ్రీరామ్.